హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అసెంబ్లీ వేదికగా ఒక గుడ్ న్యూస్ అందించారు. చాలామంది 4వ విడతలో కూడా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పైన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మాఫీ కాలేవు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అక్కడిక్కడ బ్యాంకుల్లో మిస్టేక్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేవని చెప్పేసి లక్షలాది మంది రైతులకు రాని వాళ్ళందరికీ కూడా పేర్లను చేర్చారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో ఇవాళ అసెంబ్లీలో చర్చ కూడా కొనసాగింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మొత్తంలో రుణమాఫీ పేమెంట్ ఎవరికైతే రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే రుణమాఫీ వచ్చినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ముఖాముఖి కూడా మేము మాట్లాడడం జరిగింది. మొత్తంలో రుణమాఫీ వచ్చిన వాళ్ళు తిరిగి క్రాప్ లోన్స్ కూడా పొందడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు, రుణమాఫీ రాని వాళ్ళు అయితే చాలామంది పేర్లు మళ్ళీ యాడ్ అయ్యాయి. లీస్ట్లో కూడా వాళ్ళు ఎంటర్ చేశారు. సో దయచేసి మీరు మండే బ్యాంక్కి వెళ్ళి వన్స్ మీ పాస్బుక్ తీసుకెళ్ళండి. అక్కడ మీకు 2 అకౌంట్ నెంబర్స్ ఉంటాయి. సేవింగ్ అకౌంట్ ఒకటి, క్రాప్ లోన్ అకౌంట్ ఒకటి. దయచేసి ఒకటి క్రాప్ లోన్ అకౌంట్ చెక్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా క్రాప్ లోన్ చెక్ చేస్తారు. వచ్చాయి అంటే మీరు 1B ఫామ్స్ కావచ్చు, మిగతా ఆధార్ కార్డ్, రెవెన్యూ స్టాంప్ జిరాక్స్ కామన్గా సబ్మిట్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళే తెలియజేస్తారు. మొత్తానికి రుణమాఫీ ఎవరికైతే కాలేవో చాలామందికి మనకి నిన్ననే చాలామంది రైతుల పేర్లను అప్డేట్ చేయడం జరిగింది. మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకి మాత్రం ఇది పండగ లాంటి శుభవార్త అని చెప్పొచ్చు. మళ్ళీ మీరు కావాలంటే తిరిగి క్రాప్ లోన్స్ కూడా పొందొచ్చు. ఇక 2 లక్షల పై దాటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నెల ఆఖరులోగా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం. మొత్తానికి గత ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ కూడా పేడ్ చేయక వల్ల మిగతా ఇంట్రెస్ట్తో కలిపి అది 2 lakhs అబౌవ్ దాటాయని చెప్పేసి కూడా చర్చించడం జరిగింది. మొత్తంలో 2 లక్షలు పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పేమెంట్ మాత్రం అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. మరి ఆ లీస్ట్ను ఎలా చెక్ చేయాలి అనేది వన్స్ వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే మీకు వీడియో కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాము. వన్స్ అది చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా లభ్యమవుతాయి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.